స్వచ్ఛమైన పాల పదార్థంలా అనిపిస్తుంది. కానీ ఆ తెల్లటి పెరుగు కోవ వెనుక అసలు కదేంటి? ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఎలాంటి లేబుల్ లేకుండా, ఎలాంటి తయారీ గడువు తేదీలు లేకుండా భారీ మొత్తంలో డైరీ ఉత్పత్తులు తయారవుతున్నాయన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుషాయిగూడ ఎస్ఓటి పోలీసులు నిర్వహించిన మెరుపుదాడుల్లో భారీగా పెరుగు, కోవా నిల్వలు బయటపడ్డాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి కోసం తయారు చేస్తున్నారు, ఇదే ఇప్పుడు మన క్రైమ్ స్పెషల్ స్టోరీ. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి వాసశివనగర్. సాధారణంగా కనిపించే ఈ ప్రాంతంలోనే డైరీ ఉత్పత్తుల తయారీ కేంద్రం పేరుతో కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారం పోలీసులకు అందింది. నమ్మదగిన సమాచారం అందడంతో మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరికి అనుమానం రాకుండా ఒక్కసారిగా దాడి చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులే షాక్కు గురయ్యారు. భారీ మొత్తంలో పెరుగు నిలువలు, కోవా నిలువలు. అయితే వాటిపై తయారీ తేదీ లేదు, గడువు తేదీ లేదు, సరైన లేబులింగ్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. ఇంతలో మరో ట్విస్ట్. ఒక టాటా ఏస్ వాహనంలో పెరుగు కోవాను తరలిస్తున్న రామచందర్ ను జవహర్ నగర్ పోలీసుల పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడలోని నందిని మిల్క్ సెంటర్ నుంచి తీసుకొస్తున్నట్లు రామచందర్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నేరుగా ఆ డైరీ సెంటర్ పై ఫోకస్ చేశారు. అక్కడే అసలు విషయం బయటపడిందని పోలీసులు చెబుతున్నారు. పెరుగు, పాలకోవ వంటి పదార్థాలను అక్కడే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే తయారు తేదీ లేదు, ఎక్స్పైరీ తేదీ లేదు, లేబుల్ లేదు. ఇలా వినియోగదారులకు వెళ్లాల్సిన ఆహార పదార్థాలు ఏ నిబంధనలతో తయారవుతున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. పోలీసుల తనిఖీలో సుమారు 1000 కిలోలకు పైగా పెరుగు, దాదాపు 50 కిలోల కోవా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు టాటా ఏస్ వాహనంతో పాటు తయారీకి ఉపయోగిస్తున్న సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నందిని మిల్క్ పార్లర్ యజమాని చంద్రశేఖర్ అలియాస్ చందు, అతని డ్రైవర్ రామచందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్ ఏవీ న్యూస్.